తలంచుకుని ఉండాల్సిన దానివి. ఏమిటే ఇంకా చూస్తా చేస్తా అని ఏదేదో అంటున్నావు? ఏం చేస్తావే? ఏం చేస్తావు? పళ్ళు కొరుకుతున్నావేమిటి? నిన్ను నిన్ను ఏంటి? నీకే చేతులున్నాయా? పీక పిసికి చంపేస్తాను. హారతి చంపేస్తాను. చూడు, ఇక్కడ కొట్టానంటే అక్కడ కోనేట్లో వెళ్ళి పడతావు. మా అమ్మమ్మ గారి మీద చేయెత్తుతావా? పెద్ద చిన్న తారతమ్యం లేదా నీకు? సాకేత్ సైలెంట్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. ఏంటి ఆవిడ అడ్వాంటేజ్ తీసుకునేది? మనకుండే అడ్వాంటేజెస్ మనకున్నాయి. నువ్వు బ్లాక్ మెయిల్ చేసి కాదు కదా, తలకిందులుగా తపస్సు చేసినా కూడా నా చెల్లెలికి నువ్వు అన్యాయం చేయలేవు. నువ్వు ఛాలెంజ్ చేసావే నా మర్దిని నీ మొగుడిని చేసుకుంటాను అని. నీ కలలో కూడా అది నెరవేరకుండా నేను చేస్తాను. నీ పెళ్లి ఎవరితో జరగాలో వాళ్లతోనే నీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను. ఏంటి? ఎవరితో? ఎవరితో చేస్తావు? గతంలో ఎవరితో నీకు పరిచయం ఉందో, ఎవరు నా చిన్ననాటి స్నేహితురాలని నిన్ను పరిచయం చేశారో ఆ సంజయ్తోనే. ఏంటి? సంజయ్తో నాకు పెళ్లి జరిపిస్తావా? ఎస్, సంజయ్ వెడ్స్ హారతి అని శుభలేఖలు అచ్చు వేయిస్తాను. ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ పెళ్లి సంజయ్తో ఖచ్చితంగా జరిపించి తీరుతాను తీరుతాను తీరుతాను. శభాష్ సీత, శభాష్. నేనే అనాల్సిన మాటని నువ్వని నా పేరు నిలబెట్టావే. నా మనవరాలు అనిపించుకున్నావు. హారతి, పెళ్లి చీర కట్టుకొని బుగ్గన చుక్క పెట్టుకొని రెడీగా ఉండవే. ఏయ్, మాట అన్నది పిఠాపురం, పిఠాపురం సీతామహాలక్ష్మి. దాన్ని సమర్థిస్తున్నది పిఠాపురం మంగమ్మ. ఈ మాటే నీ కథకి ముందు మాట, చివరి మాట. నీ లైఫ్ పార్ట్నర్ సంజయ్ అని నీ డైరీలో రాసిపెట్టు. సాకేత్, అది నీ వెంట రాదు. మమ్మల్ని చూసి పరిగెట్టడం మొదలు పెడుతుంది. ఇదిగో నీ పెళ్లి ఖర్చులు మేమే భరిస్తాం. తాళిబొట్టు కాలిమెట్టెలతో సహా నేనే ఇస్తాను. ఇవన్నీ మీ అమ్మమ్మతో చెప్పుకో. అదే మీ భాగీరథి అని బాగా ఒత్తి చెప్తావే, ఆవిడతో చెప్పుకో. రెండమ్మమ్మ గారు. అవును స్వర్ణ, ఈయన ఏరి? అమ్మమ్మ గారు, వీళ్ళిద్దరినీ ఇలా చూస్తే స్వర్ణకి కోపం వచ్చి దీన్ని ఇక్కడే చంపినా చంపుతుంది. అందుకే తాతయ్య గారితో దాన్ని అలా పక్కకి తీసుకువెళ్ళమని చెప్పొచ్చాను. పదండ్రా.
నా పెళ్లి సంజయ్తో చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? మీ కంటికి నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నాకు సాకెత్ పిచ్చే కానీ మరే పిచ్చితనం లేదు. అది పిచ్చి కాదు, ఖచ్చితత్వం. నన్ను కాదన్నారన్న కోపం అతన్ని దెబ్బ కొట్టి మంగమ్మని గెలవాలి. మా బాగిని గెలిపించాలన్న పంతం చాలా తేలిగ్గా గెలవచ్చు, గెలవగలననుకున్నాను. కానీ ఆ ముసలమ్మకి నువ్వు తోడై నన్ను పడగొట్టేయాలని చూస్తున్నా. ఇప్పటి నుంచి నువ్వే నా ప్రథమ శత్రువు. నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే. అస్సలు పైకి కనిపించకుండా పోలీసులు దెబ్బలు కొడతారే, అలాగే నేను కూడా కనపడకుండా నీకు మతి పోయేలా దెబ్బ కొడతాను. నువ్వు ఆ మంగమ్మ తలను పట్టుకొని ఏడవాలి. సాకేత్ మిమ్మల్ని పూచికి పుల్లల్లా తీసి పారేసి నా అడుగులో అడుగేసుకుంటూ వచ్చి నా మెడలో తాళి కట్టి నా కొంగు పట్టుకు తిరిగేలా చేసుకోకపోతే నేను బొబ్బిలి భాగీరథి మనవరాలు నిత్యహారతినే కాదు, మీకు ఈ హారతి త్వరలోనే మంగళహారతి పాడి వినిపిస్తుంది. సీత గారు, సంజయ్ గారు, అత్తయ్య గారిని ఇలా వదిలి వెళ్ళడం నాకు బాధగా ఉంది. మీ వెనకాల కదా వస్తుంది, పైగా ఈ సంజయ్ తీసుకొస్తున్నాడు. ఇంకేం భయం? వెంట పెట్టుకొని తీసుకొచ్చి ఇప్పుడిలా మీతో వదిలేసి వెళ్ళడం బాధగా ఉంది. పైగా తన పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందే కానీ మెరుగుపడ్డం లేదు. అందుకే భయంగా ఉంది. రఘురాం నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి అని నాలో నేనే సతమతం అవుతున్నాను. సీత గారు, నేను మాట చెప్తాను, ఏమీ అనుకోరుగా? చెప్పండి. ఇంకా రఘురాం గారి దగ్గర దాచడం మంచిది కాదనిపిస్తుంది. తర్వాత రఘురాం గారు మరోలా అనుకోకుండా ముందే చెప్పేయటం బెటర్ అని నాకు అనిపిస్తోంది. నేను అదే అనుకున్నాను. రఘురాంతో ఈ విషయం చెప్పేస్తే మంచిది కదా అత్తయ్య అన్నాను. అయినా బ్రతికుండగా చెప్పొద్దు అని మళ్ళీ నాతో ప్రమాణం చేయించుకున్నారు. నేనేం చేయను సంజయ్ గారు? ఏంటో సీత గారు, నాకేం అర్థం కావడం లేదు. స్వర్ణ మీరు ఇద్దరు ఒకే ఇంటి కోడళ్ళయ్యారు, కానీ చెరో రకం బాధల్లో ఉన్నారు. చెరిసగం పంచుకోవాల్సిన బాధ బాధ్యత ఒక్కదాన్నే మోస్తున్నాను. స్వర్ణది మరో రకం బాధ, సాకేత్ లాంటి భర్త. అంతా మా కర్మలో ఉంది. ఏదైనా మీ బాధలు శాశ్వతం కాదండి, ఎప్పుడో ఒకప్పుడు అన్నీ తొలగిపోతాయి. ఏం తొలగిపోవడమో ఏమో. ఈ నాటకాలు కంటిన్యూ చేస్తూ నిజం చెప్పిన అమ్మమ్మ గారు నమ్మే స్థితిలో లేరు. రాత్రి చూడండి, అంతా ఆ హారతిదే తప్పంది. సాకేత్ కొంచెం కూడా తప్పలేదన్నారు. అందుకే కదా సాకేత్ నటన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంతకాలం ఆపింది. మీరు ఆపారు సీత గారు, ఇంకా నాటకం రక్తి కట్టిస్తున్నాడు కదా. నిజానిజాలు తెలిసే రోజున తప్పకుండా తెలుస్తాయి. అప్పుడు అమ్మమ్మ గారి ముందు అతని నాటకం బయటపడుతుంది. అందాక ఆగితే మీకు రఘురాం గారికి మధ్య తేడాలు సృష్టిస్తాడేమో. మా మధ్య తేడాలు ఈ జన్మలో రావు. ఇక నుంచి అమ్మమ్మ గారు సాకేత్ మీద నిఘా పెంచుతుంది. మీకు హారతినిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. అప్పుడే సాకేత్ హారతి వెంటపడే అవకాశం ఉండదు. సీత గారు, హారతిని సాకేత్కి దూరం చేశారని మీ మీద కత్తులు నూరాడు కదా. కత్తులు నూరినా కొడవళ్ళు నూరినా ఏం చేయలేడు. నా వెనకాల రఘురామ్ ఉన్నారు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, మీరు అందరూ అండగా ఉన్నారు. అదే నిజమే అనుకోండి, కానీ సంజయ్ గారు, అమ్మమ్మ గారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అత్తయ్య గారిని తీసుకుని బయలుదేరండి. అలాగేనండి. జాగ్రత్త. ఓకే. హారతి, హారతి ఆగు.
ఏంటి కళ్ళు కనపడ్డం లేదా? దారికెందుకు అడ్డగా నించున్నావు? హారతి, ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఆగు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసహ్యం వేస్తోంది. అసలు మాట్లాడాలనిపించడం లేదు. జరుగు, మర్యాదగా వెళ్ళు. నువ్వు నాతో మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను వినేది. నువ్వు చెప్పినట్టల్లా విని పడ్డ అవమానాలు చెంపదెబ్బలు చాలు. ఇంకా విని తల బద్దలు కొట్టించుకోదలుచుకోలేదు. నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకానివి. ఏ గూట్లో పాడే పాట ఆ గూట్లో పలికే పంజరంలో చిలకవి. వాళ్ళ ముందు వాళ్ళ మాట, నా ముందు నా మాట మాట్లాడే 2 నాలుకల వాడివి. 2 నాలుకల జాతిని నమ్ముకుంటే ఆదరించి అమృతం పంచుతాయనుకోవడం భ్రమ. హారతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ తెలిసిండు కూడా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా నిన్ను నమ్మటం అంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదాలనుకోవడమే అవుతుంది. నానమ్మ ముందు నోరు తెరవలేని పిరికోడివి. పెళ్ళాంతో ఖరాఖండిగా నీ అభిప్రాయం చెప్పలేని జర్రిగొడ్డువి. నీకు నాతో తిరిగే ధైర్యం లేదు. నీ వాళ్ళకి ఎదురు తిరిగే దమ్ము లేదు. నిన్ను నమ్ముకొని నేను దద్దమ్మలాగా మిగిలిపోదలుచుకోలేదు. అంతా నా తప్పే అన్నట్టు నన్ను బ్లేమ్ చేసి మాట్లాడకు. బ్లేమ్ లేదు, క్లైమ్ లేదు. వెళ్ళు. ఏంటి మాట్లాడాలి మాట్లాడాలి అంటుంటే వెళ్ళు వెళ్ళు అంటూ అంతంత మాట్లాంటావు? నువ్వు మీ బాగి చెప్పినట్టేగా నేను చేశాను. నీతో నిశ్చితార్థానికి మా వాళ్ళని కాదని అందరినీ ఎదిరించి బొబ్బిలి దాకా రాలేదా? వచ్చావు, కానీ చివర్లో మీ గ్రాని రాగానే పిల్లిలా వచ్చేసావు కదా. నేనేం రాలేదు. నేను వాళ్లతో తిరిగి వెళ్ళననే అన్నాను. కానీ మీ భాగినే స్టేజ్ దిగి వెళ్ళు సాకేత్ అని చెప్పింది. వాళ్ళేదో వీడియో ప్లే చేస్తాం అనేసరికి మీ భాగినే భయపడింది. లేకపోతేనా మా ఊళ్ళో మా పరువు పోతుందని అంది. అయినా నీకేం చెప్పావు? నువ్వేం చేసావు? నేను నీకోసం వచ్చాను. నువ్వు మీ వాళ్ళని వదిలించుకు రావడానికి ఎన్నో క్లూలు ఇచ్చాను. చేతులారా అన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అదంతా ఎందుకు? నిన్నటి నుంచి నీ వెంట పడి తాళి కట్టు కట్టు అంటున్నా. నువ్వేం చేసావు? ధైర్యం చేసి కడితే ఏం పోయింది? ఏమీ పోదు. తీసుకెళ్లి జైల్లో పెడతారు. పెడితే నీ మీద అంత ప్రేమున్న మీ గ్రానీను మా బాగిన విడిపించరా? విడిపించేదే అయితే బొబ్బిలిలో ఎందుకు వెళ్ళమంది? అది మా ఊరని చెప్పాను కదా. నీ చచ్చుతనం మూలంగానే ఆ సీత కూడా నన్ను ఛాలెంజ్ చేసేదయింది. నీ సంగతి నా సంగతి తనకు పూర్తిగా తెలిసిపోయింది. మరో అవమానం నేను భరించలేను. నా దారికి నువ్వు అడ్డు రావద్దు, నీ దారికి నేను అడ్డు రాను. ఓకేనా? ఏంటి సింపుల్ గా నీ దారికి నేను రాను, నా దారికి నువ్వు రావద్దు ఓకే అంటావు? ఇలానే దానివి అసలు నా లైఫ్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చావు? ఎందుకు లేనిపోని ఆశలు కలిగించావు? మోజున్నోడివి మగ మహారాజువే అని నిలువెల్ల పిరికితనమే కాని పిడికెడు పౌరుషం లేదని తెలుసుకున్నా. నాకు నేను డిసైడ్ అయ్యాను. నా మాట మార్చుకున్నాను. ఏంటి నువ్వు డిసైడ్ అయ్యేది, రూట్ మార్చుకునేది? హారతి, నేను చెప్పేది విను. సాకేత్, మర్యాదగా చెయ్యి వదులు. పిచ్చి వేషాలు వేయకు. వదులు. వదలను గాక వదలను. నేను చెప్పేది వింటావా వినవా? వినను గాక వినను. సంజయ్, సంజయ్, సంజయ్. ఏంటి వాణ్ణి పిలుస్తున్నావేంటి? పిలవక చేయి పట్టుకుని ఆపితే ఏం చేయమంటావు? వాడొస్తే మాట్లాడకుండా ఊరుకోమంటావా? వాడి ముందు మాట్లాడొద్దా? సాకేత్, చెయ్యి వదులు. ఏ మిస్టర్, ఏంటిది? ఏయ్, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నా రాకపోకల గురించి నీకెందుకు గాని, చూడు, పెళ్ళైన వాడివి, రేపో మాపో ఓ బిడ్డకు తండ్రి అయ్యేవాడివి. ఇలా పరాయి ఆడపిల్ల చేపట్టుకుని అడ్డుపడ్డం
ఏం పద్ధతి చెప్పు. పద్ధతి తప్పిన వాడివి నువ్వు, సభ్యత సంస్కారం లేకుండా తిరిగేవాడివి నువ్వు. మేము 1,00,000 మాట్లాడుకుంటాం, మధ్యలో నీకెందుకు? నీతి తప్పిన వాడివి, నాకు నీతులు చెప్పడం మానేసి నీ దారిన నువ్వు వెళ్ళు. తిరగాల్సిన వాళ్లతో వాళ్ళకైన వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి నువ్వు తిరుగు. అంతేకాని మా విషయంలో జోక్యం చేసుకోకు. నీ అనుమానాలకి నన్ను కారణం చేయకు. నీలాగే అందరూ ప్రవర్తిస్తారనుకోకు. నువ్వు చేసిన తప్పే అవతల వాళ్ళు చేస్తారనుకోకు. పేరు ప్రఖ్యాతులున్న కుటుంబంలో పుట్టావు, ఆ కుటుంబం మర్యాద కాపాడే విధంగా నడుచుకో. లేకపోతే గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు హారతిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? సంజయ్, మా విషయంలో తల దూర్చొద్దు అంటే లెక్చర్లు ఇస్తున్నావు. చెయ్యాల్సిన పాపం చేస్తూ అమాయకుళ్ళ మాట్లాడుతున్నావు. నీతి నియమాలు లేనోడివి, మంచి చెడు మరిచినోడివి. నాకు చెప్పే అర్హత నీకెక్కడుంది? హారతి, నేను చెప్పేది వింటావా వినవా? సాకేత్, చెయ్యి వదులుతావా లేదా? మంచితనంగా చెప్తున్నాను, మూర్ఖంగా ప్రవర్తించకు. మొండితనం మానుకోకపోతే ఏయ్, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా దగ్గర జీతం డబ్బులకి పని చేసేవాడివి నాకే ఎదురు తిరుగుతావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు జీతం ఫ్రీగా ఇవ్వటం లేదు, నా తెలివితేటలకు పనితనానికి ఇస్తున్నావు. అయినా అది వేరు ఇది వేరు. అది ప్రొఫెషన్, ఇది పర్సనల్. పర్సనల్ అని నువ్వే అంటున్నావుగా, మరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అతను తమాషాగా వచ్చి ఇన్వాల్వ్ కాలేదు, నేను పిలిస్తే వచ్చాడు. లిమిట్స్ దాటితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సంజయ్, అతనితో మాటలు అనవసరం, పద. ఏంటి అనవసరమా? ఎస్, అనవసరమే. హారతి, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ లేదు, 3 మచ్ లేదు. సంజయ్, పద. నువ్వు అతనితో వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? నేనెవరా? అవును, ఎవరు? నీకు నాకు ఏం సంబంధం? నా చుట్టానివా పక్కానివా? ఏదో పరిచయం. సరే, ఆ విషయానికొస్తే పరిచయానికి ఇలాగేనా బిహేవ్ చేసేది? బీ ఇన్ యువర్ లిమిట్స్. హారతి, అరవకో. అరిస్తే నష్టపోతావు. నీ ఫ్యామిలీ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. వెళ్ళు. ఐ సే గెట్ లాస్ట్. ఎంత దూరం పోతావో చూస్తాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఓకే, బాయ్. వాట్స్ ద ప్రాబ్లం హారతి? అతనంతే, మూర్ఖుడు. ఏమంటాడు? ఏదో మాట్లాడాలంట. నీ మీద ఏదైనా అభిప్రాయం ఉందేమో. అతని అభిప్రాయం ఎవరికి కావాలి? ఏదో దాస్తుంది. నేను వెళ్తున్నా. దాస్తుందా, నిజం చెప్తుందా? ప్రొలాంగ్ చేస్తే ఇరిటేట్ అవుతుంది. ఇంతటితో కట్ చేయడం బెటర్. నానమ్మా, వీడేడి? గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకున్న చెలోపు మాయమైపోయాడు. ఏడ్రా సాకేతేడి? మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఇలా దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాడు వాడు. ఇంతలో మాయమవుతున్నాడు, అంతలోనే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా నానమ్మా. ఒకవేళ
దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అదే ఆ హారతిని కలవలేదు కదా